భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పండరీపూర్. మహారాష్ట్ర రాష్ట్రంలో పండరీపురం చంద్రభాగా నదీ తీరంలో ఉంటుంది. పండరీపురంలో పాండురంగ విఠలుడు, రుక్మిణీదేవి కొలువు తీరి ఉంటారు. అనేక భక్త శ్రేష్ఠులైన చైతన్య ప్రభు, ధ్యానేశ్వర్, తుకారాం, నామ్దేవ్, ఏకనాథ్, ముక్తాబాయ్, చోకమేళా, సవత, సంతక్పురే, నరహరి సోనాల్, గోరా కుంభర్, మీరాబాయ్, గజానన్ మహారాజ్ మొదలైన భక్త శ్రేష్ఠులందరూ కూడా శ్రీ పాండురంగ విఠలుని ప్రార్థించి ధ్యానించి ధరించారు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ఇకపోతే చరిత్రలోకి వెళ్తే 11వ శతాబ్దంలో యాదవ వంశ రాజులు ఈ దేవాలయానికి మణిమాణిక్యాలు, ఆస్తులు సమర్పించి ఆరాధించుకున్నారు. ఇకపోతే మహమ్మదీయుల పాలనలో అఫ్జల్ ఖాన్ ఆయన సిబ్బందితో ఈ దేవాలయం మీద దాడి చేసి ధ్వంసం చేశాడు. తిరిగి 18వ శతాబ్దంలో పీష్వాసు, మరాఠా రాజులు ఆధ్వర్యంలో ఈ దేవాలయం పునరుద్ధరణకి నోచుకుంది. భారతదేశంలో పండరీపురం దక్షిణ కాశీగా పిలుస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు వందల మైళ్ళు కాలినడకన నడిచి వస్తూ భజనలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ పాదయాత్ర చేసి ఈ స్వామిని దర్శించుకుంటారు. పండరీపురం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం.